సాగాలన్నదే సమాజం మనకు అందిస్తున్న ఆశీర్వాదం. ప్రతి ఏటా లక్షలాది మంది పట్టభద్రులు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఇంజనీర్స్ ప్రజాసేవలో ఎలా వస్తున్నారో దేశవ్యాప్తంగా దాదాపు 1,00,000 మంది డాక్టర్లు ప్రజాసేవలో ముందుకొస్తున్నారని చెప్పారు మన ప్రభుత్వ అధికారులు. మనకు తెలుసు, అలాంటి వైద్యుల యొక్క అత్యంత పవిత్రమైన బాధ్యతను ప్రశంసిస్తూ మా సోదరులు చక్రాల రఘు గారు ఇందాకే డాక్టర్ అంటూ అద్భుతంగా పాడారు. డాక్టర్లకు, పోలీసులకు, ఎందరో మహానుభావులు అందరికీ వందనాలతో ఒక పాట. ఈ పాట తర్వాత ఆనరబుల్ సీఎం గారిని మనం స్వాగతించే పాట వారు వాహనం వస్తూనే మా తమ్ముడు ప్లే చేస్తారు. రఘు గారు, మీ ఒకసారి ఆర్కెస్ట్రా వాళ్ళు కూడా పరిచయం చేయండి. ఆర్కెస్ట్రా కళాకారుల ఒక పల్లవి మాత్రమే, పల్లవి మాత్రమే. పాట ఎంత మంచిగా ఉన్నా రఘు ఒక్క నిమిషం. ఓకే సార్. మిత్రులారా, మన బాబు రఘు గారు లైవ్ ఒకసారి ఇక్కడ చూసుకోమా, ఇది కరెక్ట్ ఉందా? ఓకే, చెక్. మీరు అన్ని కెమెరాలు రెడీగా పెట్టుకోండి. చెక్ 1 2 3 4 5 చెక్. బాబు ఇదే కరెక్ట్ మెయింటైన్ చేసుకో. లైవ్ కరెక్ట్ ఉంది. ఓకే. హలో. గౌరవనీయులైన ముఖ్య అతిథి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ టిమ్స్ ఆసుపత్రిని ప్రజాసేవలో ప్రజాంకితం చేసేందుకు వేయించేసిన శుభ సందర్భంగా వారికి స్వాగతం పలుకుతోంది ఈ ప్రజారోగ్య వేదిక. ఆనరబుల్ సీఎం గారు, గౌరవ మంత్రివర్యులు, పెద్దలు ఎందరో అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతూ, మనందరికీ తెలుసు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని స్థానిక శాసనసభ్యులు నవీన్ యాదవ్ గారు స్వాగతించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర్ రాజనరసింహ గారు, రోడ్లు భవనాల శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఇంకా ఆనరబుల్ ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్స్, అలాగే